అంటారు, నువ్వు అంతా నువ్వు ఇంత అని. అలాగే ఎవరిని పొగిడినా పొగడకపోయినా అండి, ఒకరిని మాత్రం అందరం పొగుడుతాం. మనం భగవంతుడిని తప్పకుండా పొగుడుతాం, ఏ రూపంలో అయినా సరే. ఇష్టదైవం రూపం అనుకోండి, లేకపోతే మన వంశపారంపర్యంగా ఇంట్లో ఇంటి దేవుడు అనండి, ఏ రకమైనా సరే రకరకాలుగా మనం భగవంతుడిని కీర్తిస్తాం, స్తుతిస్తాం, అన్నీ చేస్తాం. ఇక్కడ కూడా ఏమన్నాడు, అందరూ కూడా తవ ప్రకీర్తి ఆ జగత్ ప్రహృష్యతి, నిన్ను కీర్తిస్తూ కీర్తిస్తూ ఈ జగత్తంతా కూడా ప్రహృష్యతి, ఆనందం పొందుతోంది. కాబట్టి జగత్తుకి నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఎప్పుడు వస్తుంది మానవుడికి ఒక ఆనందం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? మానవుడికి ఆనందకరమైనటువంటిది పొందితే ఆనందం కలుగుతుంది. పనికిరాంది దొరికితే, పనికి మాలింది చేస్తే ఆనందం కలగదండి, ఏదో తృప్తి కలుగుతుంది అంతే. నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, ఆనందకరమైనటువంటిది చూసినప్పుడు, ఆనందంతో తాదాత్మ్యం చెందినప్పుడు నిజమైనటువంటి ఆనందం వస్తుంది. నా లోపల ఉండేటటువంటి అంతఃకరణము ఆనందము, ఆ బయట ఉన్నటువంటి ఆనందము రెండు ఒకటైనప్పుడు, ఏకీభవించినప్పుడు, అప్పుడు నిజమైనటువంటి ఆనందం నా లోపల నుంచి తన్నుకుని బయటికి పెళ్ళుబుకి వస్తుంది. కాబట్టి అందరూ నిన్ను చక్కగా చక్కగా కీర్తిస్తున్నారయ్యా. ఆ కీర్తించడంలో ఆనందాన్ని పొందుతున్నారు అందరూ. చిన్నప్పుడు శ్రీరామనవమి రోజున, అప్పుడు టీవీలు లేవు, ఇంకా ఇంట్లో ఇంత పెద్ద రేడియో ఉండేది. రేడియో ఆ చుట్టుపక్కల అందరూ దాదాపు ఒక 5-6 ఏళ్ళ వాళ్ళు వచ్చేవాళ్ళు, మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ రోజున ఏంటంటే భద్రాచలంలో జరిగేటటువంటి సీతారామ కళ్యాణాన్ని ఆయన ఎవరు, మన పెద్ద ఆయన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఆయన కామెంటరీ చెప్పేవారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎప్పుడు ఆయనే చెప్పేవారు. చెప్తుంటే వీళ్ళందరూ పెద్దోళ్ళు అనమాట, అందరూ ముసలోళ్ళు పాపం. వెళ్ళి ఆ భద్రాచలం వెళ్ళే అంత ఓపిక ఎవరికి ఉండదు, వెళ్ళే అంత కష్టం కూడా ఆ రోజుల్లో. ఈ ఎండాకాలంలో ముసలోళ్ళంతా పాపం వెళ్ళడం, ఏదో వేరే రోజుల్లో వెళ్ళి దర్శనం చేసుకొచ్చేవాళ్ళు, కానీ కళ్యాణం సమయంలో వెళ్ళి అక్కడ చూసి అంత ఓపికలు ఉండేవి కావు ఎవరికి, ముసలోళ్ళకి. పాపం వాళ్ళందరూ ఆ రేడియో ముందు కూర్చుని ఆయన చెప్తూ ఉండేవాడు అనమాట ఆ కామెంటరీలో, సీతమ్మ నిన్ను ఓరకంటను చూస్తోంది రామయ్య, చూడవయ్యా చూడు, నిన్ను కూడా చూడు, ఆ తెర అడ్డం పెట్టారు అని చెప్తుండేవాడు ఆయన. చెప్తుంటే ఆ ముడి వేస్తుంటాడనమాట శ్రీరామచంద్రుడు, ముడి వేస్తుంట. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు, ఈయన చెప్పడం ముడి మీద ముడి వెయ్యి రామయ్య, ముడి మీద ముడి వెయ్యి చెప్తూ ఉంటే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఏడ్చేసేవాళ్ళు. పెద్దవాళ్ళందరూ కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఏడ్చేసేవాళ్ళు. ఎందుకంటే నిజంగానే శ్రీరామచంద్రుడు అక్కడ సీతమ్మ మెడలో ఆ తాళి కడుతున్నటువంటి ఆ ఘట్టం అట్లా ఆయన వివరించి చెప్పేవాడు అనమాట. ఆనందకరమైనటువంటిది మనం విన్నా చూసినా అప్పుడు మనలోంచి ఆనందం బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడు అర్జునుడు, ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ నువ్వు చెప్పింది నిన్ను కీర్తిస్తూ అందరూ ఆనందం పొందుతున్నారయ్యా. ప్రహృష్యతి అనురజ్యతేత, ఇంకా 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 నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ. అనురజ్యతే, అనురాగం పొందుతున్నారట నీతోటి. భగవంతుడి యొక్క కథనాలండి, శ్రీకృష్ణుడు ఇవన్నీ కూడా అసలు పాండురంగ శాస్త్రి అఠావళిజీ అని ఉంటారు, మరాఠీ ఆయన. ఆయన పేరు వినుంటారు మీరు, ఇప్పటికీ ఉన్నారు ఆయన. ఆయన అక్కడ కథ అని చెప్తారనమాట. ఎక్కడ బాంబేలో అక్కడంతా మహారాష్ట్రలో కథ, మనం రామాయణం అంటాము, వాళ్ళు రామ్ కథ అని చెప్తారనమాట. ఆయన ఎట్లా ఉంటుందంటే, ఆయన కథ చెప్పాడు. నేను ఒక్కరోజు వెళ్ళా, నాకు ఛాన్స్ దొరికింది. స్టేజ్ మీద ఆయన ఒక్కడే కూర్చుని ఉంటాడండి సెంటర్లో. వెనకంతా పెద్ద ఆర్కెస్ట్రా ఉంటుంది ఆయనకి. ఆర్కెస్ట్రా దాదాపు 1,00,000 మంది కూర్చుని ఉంటారు ముందు. 1,00,000 మంది శివాజీ పార్క్లో కూర్చుని ఉంటే ఆయన చెప్తుంటాడు అనమాట, రామకథ చెప్తుంటాడు. ఇంకా జబ్ రామునే బాణ నికాలా అనగానే వెనక నుంచి మ్యూజిక్ డాంగ్ మ్యూజిక్ వస్తుంది అనమాట. నిజంగానే రాముడు బాణం తీసినట్టు ఉంటుంది అనమాట. రామునే బాణం ఉఠాయా అనగా డాంగ్ డాంగ్ డాంగ్. అసలు అందరూ ఎగ్జైట్ అయిపోయి ఉంటారు 1,00,000 మంది ఎదురుగుండా. జబ్ సీత అనే అశోక్ వనమే రోరహీతి అని చెప్తున్నప్పుడు ఆ మ్యూజిక్ కూడా మరి పేతో ట్యూన్స్ ఇస్తారనమాట. ఇస్తే ఏడ్చేసే వాళ్ళందరూ కూర్చున్నారు. అలా ఇంకా అట్లాంటి వాళ్ళు చెప్తున్న కొద్దీ ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి వాళ్ళు ఎట్లాగా అక్కడ ఉన్నటువంటి రాముడి యొక్క గుణగణాలని, రాముడి యొక్క ఔన్నత్యాన్ని చిత్ర విచిత్రంగా వాళ్ళు వర్ణించి చెప్తూ ఉంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి. ప్రహృష్యతి, ఆనందం కలుగుతూ ఉంటుంది. అనురజ్యతేజ, ఇంకా అనురాగం, ఇంకా వినాలి. కృష్ణుడి యొక్క లీలలు వింటూ ఉంటే ఇంకా వినాలి, ఆయన గురించి పాడుతూ ఉంటే ఇంకా పాడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కృష్ణుడి విషయంలో ఇది స్థానే. ఇదంతా అంటే దీంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇది ఎంత రూపం చూసిన స్థానే, ఇది వాస్తవం, ఇది నిజం, ఇది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ ప్రపంచం అంతా కూడా ఇదే మార్గంలో వెళ్తోంది, స్థానే, ఇది వాస్తవం, నిజం ఇది అని చెప్తున్నాడు. చెప్పి బహుశా ఇదే రోజున కళ్యాణం కూడా జరిగింది ఆయనకి, ఇదే ముహూర్తానికి, అభిజిత్ లగ్నంలో అదే ముహూర్తానికి ఆయన ఇది కూడా జరిగింది, ఆ తిథిలోనే. అంతే. రక్షాంసి భీతాని దిశ ద్రవంతి. రాక్షసులందరూ ఏం చేస్తున్నారట? భీతాని ద్రవంతి, భయపడిపోయి పరిగెడుతున్నారట అందరూ. ద్రవంతి అంటే పరిగెట్టి పారిపోతున్నారట. ఎక్కడికి పారిపోతున్నారు? భీతాని దిశ ద్రవంతి, ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కుకు పారిపోతున్నారు, తలో దిక్కుకు పరిగెడుతున్నారట వీళ్ళందరూ కూడా. సర్వే సిద్ధ సంఘాః నమస్యంతి. ఈ సిద్ధ సంఘాలంటే యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఆ గణాలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? నమస్యంతి, నమస్కారం చేస్తున్నారట నీకు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, నీ అంత గొప్పవాడికి, నీ అంత విశ్వరూపం చూపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిని అందరూ అందరూ కీర్తించడం అనేటువంటిది సహజం. నీతో అనురాగం పొందడం అనేటువంటిది సహజం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే గొప్పవాళ్ళు, మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్ను కీర్తిస్తున్నారు, నీతో అనురాగం పొందుతున్నారయ్యా. కానీ రక్షాంసి, రాక్షసులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారట? దిశ భీత ద్రవంతి, తలో దిక్కుకి పారిపోతున్నారట. ఇప్పుడు అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? భగవంతుణ్ణి చూస్తే మంచివాడికేమో ప్రేమ కలుగుతుంది, కీర్తించాలి అనేటువంటి ఆలోచన వస్తుంది, ఇంకా అతని గురించి వినాలి, తెలుసుకోవాలనేటువంటి ఆరాటం పుడుతుంది. కానీ చెడ్డవాడికి ఎట్లా ఉంటుంది? వాడు భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, కానీ భక్తితో వెళ్ళాడండి, భయంతో వెళ్తాడు, భయపడిపోతాడు. తప్పు చేసినటువంటి ప్రతి వాడికి కూడా నేను చట్టానికి దొరుకుతానో దొరకనో, న్యాయానికి నేను దొరుకుతానో దొరకనో అనే భయం కన్నా భగవంతుడు నన్ను గమనిస్తున్నాడు అనేటువంటి భయం ఒకటి ఉంటుంది. అది వెంటాడుతూ ఉంటుంది, జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది అది. అందుకని ఇక్కడ ఏమంటాడు? రాక్షసులైనటువంటి వాళ్ళు తలో దిక్కు పరిగెడుతున్నారయ్యా. కాబట్టి చెడ్డవాళ్ళలో చెడ్డ గుణం అనేటువంటిది భగవంతుడిని చూస్తే భయపడే విధంగానే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా అని చెప్తూ ఏమన్నాడు? అందరూ కూడా, సిద్ధ సంఘాలందరూ కూడా నిన్ను చూసి నమస్కరిస్తున్నారు అని చెప్పి తర్వాత శ్లోకం చదువుదాం. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. మహాత్మన్, ఓ మహాత్మా, గరీయసే, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నాడు. గరీయసే, అందరికంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నారు అంటే అది నువ్వే.
బ్రహ్మణాపి ఆదికర్త్రే తే కస్మాత్ ననమేరన్. బ్రహ్మ కంటే కూడా ముందు పుట్టినటువంటి వాడివి కాబట్టి జనాలు నీకు అందరూ ఎందుకు నమస్కారం చేయరయ్యా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. ఎందుకని? బ్రహ్మ అనేటువంటి వాడు అందరినీ పుట్టించాడు, సృష్టికర్త. ఆయన్ని సైతం పుట్టించినటువంటి వాడివి కాబట్టి నీకు ఎందుకు నమస్కారం చేయరు? ఖచ్చితంగా నీకే చేయాలి, ఇంకెవడికి చేస్తారు? బ్రహ్మ అనేటువంటి వాడు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. నువ్వు చెప్పింది చేసేటటువంటి నీ అసిస్టెంట్లు వాళ్ళు. వాళ్ళకంటే ముందు నుంచి ఉన్నటువంటి వాడివి నువ్వు. అటువంటి వాడివి కాబట్టి ఖచ్చితంగా అందరూ నీకే నమస్కారం నీకు కాక ఎవడికి చేస్తారయ్యా? మామూలుగా అంటుండే, నీకు కాకపోతే ఎవడికి చెప్తామండి? నువ్వు కాబట్టి కదా మేము చెప్తోంది, నీకు కాబట్టి ఇచ్చానయ్యా, నీకు కాబట్టి చెప్తున్నానయ్యా అంట. అట్లాగనమాట. నీకు కాకపోతే ఇంకెవరికి నమస్కారం చేస్తారయ్యా అని చెప్పి అతనే క్వశ్చన్ చేస్తున్నాడు. అనంత దేవేశ జగన్నివాస, అనంతుడివి, దేవేశ దేవతలకి సైతం దేవుడైనటువంటి వాడివి, జగన్నివాస జగమంతా కూడా నీ నివాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడివి. యత్ అక్షరం సత్ అసత్, ఏదైతే అక్షరమైనటువంటిదో సత్ అసత్ రెండు అయినటువంటిదో పరం త్వం, సత్ అసత్ కంటే కూడా పరమమైనటువంటి వాడివి నువ్వు. సత్ అసత్. సత్ అంటే ఏంటి? సత్ అంటే సత్యం, సత్ అంటే సత్యం, వాస్తవం, నిజం. మామూలుగా మన భాషలో అది. వాస్తవంగా వేదాంతంలో సత్ అంటే ఏంటి? శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి డెఫినేషన్, 3 కాలాలలో ఉండేటటువంటిది. త్రికాలాబాధిత వస్తువు ఇది సత్. 3 కాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో. ఈ 3 కాలాలలో ఒకటి ఏదన్నా ఉంది అంటే అది మాత్రమే సత్. ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పండి నాకు, సార్ 3 కాలాల్లో ఇది ఉంటుందండి అని ఏదన్నా ఒకదాన్ని మీరు చెప్పండి, ట్రై చేయండి. పలానాది 3 కాలాల్లో ఉంటుంది, ఏది ఉంటుంది చెప్పండి నాకు. దేవుడా? అది చిన్నపిల్లలు చెప్తారు దేవుడు ఉంటాడు. కరెక్టే, వాళ్ళ దృష్టిలో దేవుడు, వాళ్ళకి తెలిసిన దేవుడు. కరెక్టే అని చెప్పారు. 3 కాలాలలో ఉండేటటువంటిది. మామూలుగా ఏమంటాం చూడండి, భూత కాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. 3 కాలాల్లో ఉండేటటువంటిది కాలం. కాలోస్మిలో కక్షయ కృత్సము. ఈ కాలుడెవరు? ఈ కాలం ఎవరు? 3 కాలాల్లో ఉండేటటువంటి కాలం ఎవరు? ఇప్పుడు ఆయనే చెప్పాడు, నేనే. 3 కాలాల్లో ఉండేటటువంటిది సత్. 3 కాలాల్లో ఉండనటువంటిది, లేనటువంటిది, ఏదో ఒక కాలంలో మిస్ అయింది అనుకోండి పొరపాటున, దాన్ని ఏమన్నారు? అసత్. ఇప్పుడు అసత్ ఏవేవో చెప్పండి. మనందరం అసత్తే. ఈ కుర్చీలన్నీ అసత్, ఈ టేబుల్ అసత్, ఈ ఫ్యాన్ అసత్, మన ఇళ్ళు అసత్, మన ఆస్తులు అంతస్తులు అన్నీ అసత్తే. మొత్తం అసత్, అన్నీ అసత్యమే. రెండే ఉండాలండి ప్రపంచంలో, ఉంటే సత్యం, లేకపోతే అసత్యం. ఇదండి సగం సత్యం అండి, మిగతా సగం అసత్యం అండి. అలా ఏం ఉండదు. ఉంటే సత్యం, లేకపోతే అసత్యం కదా. ఇప్పుడు ఏది సత్యం ఏది అసత్యం అంటే, నీ చేత చూడబడేటటువంటి, నీ చేత తెలియబడేటటువంటి జగత్తంతా ఏదైతే ఉందో అదంతా అసత్యము అని అన్నారు. ఈ జగత్తుకి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది సత్యము అని చెప్పారు మనకి. అందుకనే శంకరాచార్యులు వారు మొట్టమొదట అధికారి లక్షణాలు, అధికారి అంటే ఎవరు? వేదాంతాధ్యయనం చేయడానికి అర్హత కలిగినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం చెప్పినటువంటిది ఏంటంటే ఆయన నిత్యానిత్య వస్తు వివేకము. ఆ నిత్యానిత్య వస్తు వివేకం కనుక చేయగలిగితే ఏది సత్తు ఏది అసత్తు అనేటువంటిది మనకు అప్పుడు తెలుస్తుంది. వివేచన చేయటమే, విచక్షణ చేయటమే. కాబట్టి ఇక్కడేమంటున్నారు? సత్తు అసత్తు. ఒకవేళ ఉన్నదే సత్తు, ఒకవేళ అసత్తు కూడా ఉందని నువ్వు భ్రమిస్తున్నావు అనుకో, ఉంటే ఉండని. నువ్వు ఉన్నంత వరకు నీ అసత్తును ఉంటుంది, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ అసత్తు నీతోనే పోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో నేను చూస్తున్నదంతా కూడా సత్తని నేను అనుకుంటున్నా, వాస్తవానికి అసత్తు. ఎందుకని? చూసేటటువంటి నేనే అసత్తు. కాదు సార్ ఇదంతా సత్తు సార్ అని నువ్వు అనుకున్నా
ఏదో ఒక రోజున ఇదంతా పోతుంది. సార్ ఇదంతా పోదు సార్. ఎక్కడికి పోతుంది సార్? ఇక్కడే ఉంటుంది అంతా, ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి పోతుంది అంతా? అరే ఇక్కడే ఒకవేళ ఉన్నా కానీ దాన్ని చూడటానికి నువ్వు ఉంటావా? నువ్వేమన్నా శాశ్వతమా? నువ్వేమన్నా సత్తా? నువ్వు అసత్తే. కాబట్టి సత్యాన్ని అసత్యాన్ని కూడా రెండిటికి పరమమైనటువంటిది, సత్యానికి అసత్యానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో పరం, అది ఎలాంటిదట? పరం. పరం అనే పదం వచ్చినప్పుడల్లా ఒకటే గుర్తుపెట్టుకోండి, పరం అనే పదం వేదాంతంలో ఎక్కడొచ్చినా సరే దాని తర్వాత ఇంకొకటి లేదు. దేని తర్వాత? ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏదీ లేదో, దేన్ని అనుభవించిన తర్వాత ఇంక అనుభవించడానికి ఇంకేమీ లేదో, ఏది అర్థమైన తర్వాత ఇంక అర్థం అవ్వడానికి ఏమీ లేదో, దేన్ని చేరుకున్న తర్వాత ఇంక చేరుకోవడానికి ఏమీ లేదో. దట్ ఈస్ కాల్డ్ పరం. దాని తర్వాత ఇంకేం లేదు. దట్ ఈస్ ద హైయెస్ట్ అన్నమాట అది. కాబట్టి ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని ఏ విధంగా అభివర్ణిస్తూ ఉన్నాడు? పరం, సత్ అసత్ పరం, సత్యానికి అసత్యానికి కూడా పరమమైనటువంటి వాడివి. దట్ మీన్స్ యు ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్. నిన్ను చేరుకోవడం అనేటువంటిది ఎవరికి అసంభవం, నిన్ను అర్థం చేసుకోవడం అసంభవం అని చెప్పి ఏమంటున్నాడంటే ఇక్కడ అసలు అందరూ ఎంతమంది నిన్ను కొలుస్తున్నారు కాబట్టి నిన్ను కాకపోతే ఇంకెవరిని కొలుస్తారయ్యా అని చెప్పి అనంత దేవేశ జగన్నివాస అని చెప్పి ఆయన్ని పొగిడాడు. కాసేపు పొగిడి ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ చక్కగా గుర్తించి ఆయనకి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత శ్లోకం చదువుదాం. త్వమాదిదేవ పురుష పురాణ చూడండి, త్వమాదిదేవ తర్వాత విసర్గ ఉంది కదా, వెంటనే పురుష అనే పదం ఉంది, మళ్ళా షా తర్వాత విసర్గ ఉంది, వెంటనే మళ్ళా పురాణ. 2 సార్లు పు విసర్గ తర్వాత 2 సార్లు. పా శబ్దం ఎప్పుడు వచ్చినా కానీ పాగుడింతంలో ఏ శబ్దమైనా సరే విసర్గ తర్వాత వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఫ సౌండ్ తోటి మనం పలకాలి దాన్ని. ఒకసారి నేను జాగ్రత్తగా చెప్పేది జాగ్రత్తగా వినండి. త్వమాదిదేవ పురుష పురాణ. మామూలుగా మనం విసర్గని హ అంటాం. మామూలుగా మనం తెలుగులో చదువుకున్నా ఇట్లా మామూలుగా ఎప్పుడైనా చదువుకుంటే ఎలా చదువుతుందని త్వమాదిదేవ పురుష పురాణ. ఏమవుతుందంటే హ అనేటువంటిది ముక్కుతో పలకాలి కదా. ముక్కుతో పలికిన తర్వాత వెంటనే పకార శబ్దం పలకడం, పకార గుణింతం పా గుణింతంలో ఏ అక్షరాన్ని పలకటమైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందుకోసం అని ఏం చేశారంటే ఆ సౌలభ్యాన్ని మనకిచ్చారు. పా శబ్దం వచ్చినప్పుడు ఫ సౌండ్ని కొంచెం రప్పించమని చెప్పారనమాట. త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. త్వం ఆదిదేవ, నువ్వెవరు? ఆదిదేవ, మొట్టమొదట ఉన్నటువంటి దేవుడివి నువ్వే, ఆదిదేవుడివి. ఆదిదేవుడు కాబట్టి నీకు ఇంకో పేరు కూడా ఉంది, పురాణ. పురాణము అంటే ఏంటి? పురాణము మామూలు అర్థం తీసుకుంటే పురాణము ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. దాని వ్యుత్పత్తి కనుక తీసుకుంటే పురా అపి నవీనము. పురాణము పురా అపి నవీనము అంటే పాతదే. పురా అంటే ఆ శబ్దం యొక్క అర్థం ఏంటంటే సృష్టి మొదలు. పురా అనే అర్థానికి సృష్టి మొదలు అని అర్థం.
పురాపి సృష్టి మొదట్లో ఉన్నటువంటిదే, కానీ ఇప్పటికీ కూడా కొత్తగా ఉండేటటువంటిది, నవీనము, కొత్తగా ఉండేటటువంటిది. పురాపి నవీనము. మామూలుగా పురాణము అనే పదం వినంగానే మనం ఏమనుకుంటాం, ఆ పురాణం అంటే ఏదో పాతదండి, పురాణ కాలంలోదండి, పురాతనం అండి, పురాతన వస్తువులండి, పురాతన దేవాలయం అండి. పురాతన అంటే ఎప్పుడో పాతది అనే మనకి వెంటనే అట్లా అర్థం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి పురాణ అనే శబ్దం యొక్క అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఇప్పటికీ కొత్తగా ఉండేటటువంటిది, నవీనంగా ఉండేటటువంటిది. కాబట్టి నువ్వెవరు? మొదటి నుంచి ఉన్నటువంటి వాడివే, ఆదిదేవ, కానీ పురాణ, ఇప్పటికీ కొత్తగా ఉండేటటువంటి వాడివి, ఫ్రెష్గా ఉండేటటువంటి వాడివి. అంటే అర్థం ఏంటి? అప్పుడున్నది నువ్వే, ఇప్పుడున్నది నువ్వే. అందుకనే అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉంటావు, ఎప్పటికీ ఉంటావు నువ్వు. పురుష, పురాణ పురుష, పురాణ పురుషుడి నువ్వే. త్వం అస్య విశ్వస్య పరం నిధానం. త్వం అస్య విశ్వస్య, నువ్వు ఈ విశ్వమంతా ఏదైతే ఉందో, ఈ బ్రహ్మాండం అంతా ఏదైతే ఉందో దాని యొక్క పరం నిధానం. చివరికి ఈ విశ్వమంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి? నీ లోపలికే. నువ్వే లక్ష్యం. నిన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈ విశ్వం అనేటువంటిది నడుస్తోంది. నిన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. నిన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈ భూమండలాలన్నీ కూడా తిరుగుతున్నాయి. భూమి ఆకాశాలన్నీ కూడా కదులుతున్నాయి. అన్నీ నీ లక్ష్యమే. పరం నిధానం. యు ఆర్ ద టార్గెట్, యు ఆర్ ద అల్టిమేట్ డెస్టినీ. నీ లోపలికి రావాల్సిందే అన్ని. పరం నిధానం. వేత్త వేద్యం చ. నువ్వు ఎలాంటి వాడివి? తెలుసుకోబడేటటువంటి వాడివి, తెలుసుకునేటటువంటి వాడివి. తెలుసుకోబడవలసినటువంటి ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది కేవలం పరమాత్మ యొక్క చైతన్యం. ఎవరిని తెలుసుకోవాలండి? సార్ నాకు చాలా తెలుసండి. ఇప్పుడు నేను మీకు ఓ 4 పేపర్లు ఇచ్చి మీకు తెలిసినవన్నీ రాయండి అన్న. రాయండి అంటే మీరు పేపర్ పెన్ను తీసుకున్నారు, రాయటం మొదలుపెట్టారు. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అనంతపురం తెలుసు, ఇది తెలుసు, మా బెంగళూరు తెలుసు, హైదరాబాద్ తెలుసు, భారత్, అది మీకు తెలిసినవన్నీ రాశారు లిస్టు. అన్నీ తెలిసినవన్నీ రాశారు. ఇంకో 4 పేపర్లు ఇచ్చి మీకు తెలియనివన్నీ రాయండి అన్న. తెలియని రాయండి. కొంచెం తెలివైనటువంటి వాళ్ళు అయితే రాస్తారు. నాకు అమెరికా తెలియదు, ఎందుకంటే అమెరికా పేరు విన్నాను కానీ నేను ఎప్పుడు చూడలే, ఊరికినే అలాంటివి అనమాట. తెలియదు అంటే అర్థం ఏంటంటే నాకు నేను ఎప్పుడు చూడనివి, నేను వాటి గురించి నేను ఎప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినటువంటివి, కేవలం పేరు విని వదిలేసినటువంటివి ఏవో ఉంటాయి, కొన్ని ఉంటాయి మనకి, వాటి గురించి పెద్ద నాలెడ్జ్ ఉండదన్నమాట. అటువంటివన్నీ కూడా అదో పెద్ద లిస్ట్ రాసాం. తెలిసినవన్నీ ఒక లిస్టు ముందు పెట్టుకున్నాం, తెలియనివన్నీ ఒక లిస్టు ముందు పెట్టాం, బాగానే ఉంది. ఇప్పుడు నేను అడిగా మిమ్మల్ని, ఇవన్నీ తెలిసినవి, ఇవన్నీ తెలియనివి, నువ్వు ఏ లిస్టులో ఉన్నావు? నువ్వే లిస్టులో ఉన్నావు? తెలిసిన వాడివి నువ్వే, తెలియదు అని తెలిసిన వాడివి నువ్వే. నీకేం తెలిసింది? తెలియదు అన్న సంగతి తెలిసిందా లేదా? అమెరికా గురించి నాకు తెలియదు అన్న సంగతి తెలిసిందా లేదా? ఇప్పుడు తెలియంది ఏది ఉంది ఇక్కడ? నాకు తెలియదు అన్న సంగతి తెలిస్తే దాన్ని మించిన జ్ఞానం ఇంకొకటి లేదండి. అదే గొప్ప జ్ఞానం. నాకు తెలియదు అని తెలుసుకోగలిగితే చాలు, అదే గొప్ప జ్ఞానం. కాబట్టి నీకు తెలియనటువంటివన్నీ రాశావు, తెలిసినటువంటివన్నీ రాశావు. తెలిసింది నీకే, తెలియంది నీకే. వేత్తాసి వేద్యంచ. అన్నిటి ద్వారా అన్నిటినీ తెలుసుకునేటటువంటి వాడివి నువ్వే, అందరూ తెలుసుకునేది నిన్నే. సో ఇప్పుడు మనందరం భగవంతుడి గురించి తెలుసుకుంటున్నామండి. భగవంతుడు, పరమాత్మ, చైతన్యము, ఈ జ్ఞానము, ఇదంతా ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం. జ్ఞానం భగవద్గీత ద్వారా, ఇతర అయినటువంటి గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి తెలిసిందా? తెలిసిందండి. తెలిసింది. తెలుసుకున్న వాళ్ళు ఎవరు? తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ? నీ లోపల, నీ ద్వారా, నీలో ఉండి తెలుసుకునేది కూడా ఆయనే. ఇప్పుడు ఎవరెవరిని తెలుసుకుంటున్నారో చెప్పండి. ఎవరెవరిని తెలుసుకుంటున్నారు? పరమాత్మే పరమాత్మను తెలుసుకుంటున్నాడు. నా ద్వారా, నా లోపల ఉన్నటువంటి చైతన్యం బాహ్యమైనటువంటి చైతన్యాన్ని తెలుసుకుంటోంది.
అంతే తప్ప తెలుసుకునేవాడు తెలుసుకోబడేటటువంటిది రెండు వేరు కాదు, రెండు ఒకటే. వేత్తాసి వేద్యం చ, తెలియబడేది తెలుసుకునేటటువంటి వాడు రెండు నువ్వే అని చెప్పి పరంధామచ, పరంధాముడు పరమమైనటువంటి ధామం, చేరుకోవలసినటువంటి ఉత్తమమైనటువంటి ధామం. ధామం అంటే ఏంటి? దట్ ప్లేన్, దట్ లెవెల్, దట్ స్టేట్, ఉత్తమమైనటువంటి స్థానం. పరంధామం ఏదైతే ఉందో అది కూడా నువ్వే అయి ఉన్నావు. అనంత రూప త్వయా విశ్వం తతం. ఓ అనంత రూప, అనంత రూపాన్ని సంబోధిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడు? విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది నువ్వే. కాబట్టి నీ యొక్క రూపం అనేటువంటిది నేను తలుచుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? తలుచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? అనంత రూప. మనకి తెలిసినటువంటివన్నీ కూడా అంతమైనటువంటి రూపాలు, అంతం అయిపోయేటటువంటి రూపాలు. మనకి మూడు విషయాలు తెలుసండి. ఒకటి వ్యక్తులు, రెండోది విషయాలు, మూడోది పరిస్థితులు. ఈ వ్యక్తులు విషయాల ద్వారా ఏర్పడేటటువంటి పరిస్థితులు, ఈ మూడు తెలుసు. ఈ తెలిసినటువంటి మూడు ఏవైతే ఉన్నాయో మూడు కూడా అంతమైపోయేటటువంటివే. ఏది అనంతం? దీంట్లో అన్నీ అంతమైపోయేటటువంటివే కదా. ఇక్కడేమంటున్నారు? అనంత రూప అని అంటున్నాను. అనంతమైనటువంటి రూపం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు నామరూపాలు అనేటువంటివి అన్నీ కూడా అంతమైపోతూ ఉంటే నామరూపరహితమైనటువంటిది, నామరూపాలకి ఆధారమైనటువంటివి ఏదైతే ఉందో అది అనంతము. కాబట్టి వాస్తవంగా ఆయన అనంత రూపాన్ని సంబోధించడంలో అర్థం ఏంటంటే రూపరహితమైనటువంటి వాడా. అనంతతత్వమే నీ రూపం. అనంతత్వానికి ఒక రూపం అంటూ లేదండి. రూపం అంటూ ఏదన్నా ఉంటే అది, ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మానికి ఏం ఆకారం ఉంటుందండి? వాస్తవంగా ధర్మం అనేటువంటిది కాన్సెప్ట్ కదా, అదొక సిద్ధాంతం, అదొక రాజ్యాంగం. దానికి రూపం ఏముంటుంది? కానీ ఒక రూపం అంటూ ఇవ్వగలిగితే అది ఏ రూపంలో ఉంటుంది? అది రాముడి రూపంలో ఉంటుంది. కాబట్టి అనంతమైనటువంటి దానికి ఏదన్నా ఒక రూపం ఇవ్వగలిగితే దానికి ఏం పేరు పెట్టుకుంటాం? అనంత రూప. ఇప్పుడు చూపించినటువంటి ఈ పరమాత్మ, ఇప్పుడు చూపించినటువంటి ఈ విశ్వరూపం, ఈ శ్రీకృష్ణ పరమాత్మని. ఎందుకని? పరంధాముడు కాబట్టి ఆయన.